బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. 10 రోజుల వ్యవధిలో రెండవసారి రాష్ట్రానికి రాబోతున్నారు ప్రధాని. మల్కాజ్గిరి నుండి బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. ఇందులో భాగంగా మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో ప్లాన్ చేశారు. మీర్జాలగూడ నుండి మల్కాజ్గిరి క్రాస్ రోడ్డు వరకు రోడ్ షో సాగనుంది. రేపు నాగర్ కర్నూల్లో నిర్వహించే బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. సభ అనంతరం ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో గుల్బర్గాకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఉంటుంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మల్కాజ్గిరిలో ప్రధాని రోడ్ షో ఏ సమయానికి ప్రారంభమవుతుంది? ప్రధాని తెలంగాణలో 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? మనం చూసుకోవచ్చు, నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్కు వస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఆయన రోడ్ షో చేయబోతున్నారు. 5:15, 5:30 మధ్యలో ఆయన రోడ్ షో అనేది మల్కాజ్గిరిలో ప్రారంభమే. మిర్జాలగూడ మధ్యలో ఆయన రోడ్ షో ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిగా చేసినటువంటి పరిస్థితి. ఎస్పీజీ కూడా ఆ ప్రాంతాన్ని అంతా కంట్రోల్లోకి తీసుకొని ఆ ఏరియాకు వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి డైవర్షన్స్, అదేవిధంగా పబ్లిక్ ఆయనకు స్వాగతం పలికేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఆ రోడ్డుకు ఇరువైపులా బార్కెట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. తెలంగాణలో సంబంధించి వరుస పర్యటనలను నరేంద్ర మోదీ చేస్తున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ రెగ్యులర్గా పర్యటిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు రావడం అనేది ముఖ్యమైనటువంటి. అందులో మొదటిసారి వచ్చినప్పుడు 2 రోజులు ఉన్నాడు. ఇప్పుడు మరో 2 రోజులు కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. ఆ తర్వాత 17వ తేదీ తిరుపతి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి ఆయన చేరుకొని ఉన్నారు. ఇక్కడే వచ్చి మళ్ళా 18వ తేదీన కూడా ఇక్కడ పర్యటించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తున్నటువంటి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఇక్కడికి చేరుకొని మల్కాజ్గిరిలో రోడ్ షో చేసిన అనంతరం రాత్రి రాజ్భవన్కు చేరుకొని ఇక్కడనే బస చేయనున్నారు రాజ్భవన్లో. అనంతరం రేపు చూసుకున్నట్లయితే ఈరోజు పూర్తిగా మినిట్ టు మినిట్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం 4:50 బేగంపేట ఎయిర్పోర్ట్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు. ఆ తర్వాత 6:40కి రాజ్భవన్కు చేరుకుంటారు. ఏదైతే రోడ్ షో కంప్లీట్ చేసుకొని రోడ్ షో చూసుకున్నట్లయితే 5:15 నుంచి 6:15 వరకు గంట సేపు ఆయన రోడ్ షోలో పాల్గొనే విధంగా షెడ్యూల్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా రాత్రి రాజ్భవన్లో బస చేయనున్న భారత ప్రధాని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా కొంతమందిని కలిసే అవకాశం ఉంటుంది. ముందుగా అపాయింట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా 16వ తేదీ అంటే రేపు చూసుకున్నట్లయితే 10:45కు రాజ్భవన్ నుండి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కు ఆయన చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో 11 గంటలకు బయలుదేరి నాగర్ కర్నూల్కు ఆయన అక్కడ చేరుకుంటారు. 11:55 నాగర్ కర్నూలు చేరుకోనటువంటి భారత ప్రధాని అక్కడ పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభల్లో ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూలు బహిరంగ సభకు చేరుకొని దాదాపు 12:55 వరకు అంటే దాదాపు గంట సేపు నాగర్ కర్నూలు సభా వేదికగా ఆయన గడపనున్నారు. 1 గంటలకు నాగర్ కర్నూలు నుండి బయలుదేరి గుల్బర్గాకు చేరుకుంటారు. అదేవిధంగా ఇటు 16వ తేదీ షెడ్యూల్ అయిపోయిన తర్వాత 17వ తేదీ తెలుగు రాష్ట్రాల్లోనే పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యటన ఉండబోతుంది. ఆ తర్వాత 18వ తేదీన మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకొని జగిత్యాల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఓకే అజయ్.